ఘనంగా ఇవ్వటం వాస్తవం సపరేట్గా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరూ దాన్ని ఏమీ మార్చక్కర్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకొని ఇస్తే పని జరిగిపోతుంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఘటన వెనకాల ఉన్నటువంటిది అసలు కోణాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈఓకిను చైర్మన్కి గొడవ ఉందని రాసింది. మరి ఇంతకాలం ఏమో నిద్రపోయిందా? బేసిక్ వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఎందుకు రాసినట్టు? వాస్తవంగా అక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి యాక్టివిటీస్ తెలుసు. కానీ అలాగే వాళ్ళ యాజమాన్యాల కోసం రాయలేదు, లేకపోతే వాస్తవిక ఉద్దేశంతో రాయలేదు, నాకు అర్థం కాలేదు. అసలు పాయింట్ ఏంటి? లాస్ట్ 5 yearsలో జరిగింది ఏంటి? ఈఓ అడిషనల్ ఈఓనే ఈఓగా ఉన్నాడు, ఇన్ఛార్జ్ కింద. అప్పుడు ఎవరు? ధర్మారెడ్డి. తనతో పాటుగా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అంటే కరుణాకర్ రెడ్డి, ఆయన ఎక్కువసేపు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు తర్వాత ఆయనతో పాటుగా కలెక్టరు, ఎస్పీ, వీళ్ళ నలుగురు కలిసి ప్రతి ఏడాది ఈ కార్యక్రమం అంటే వైకుంఠ ఏకాదశికి ముందు వివిధ ఇప్పుడు ఈ పెట్టారు కదా, ఈ సిస్టమ్ వచ్చింది, వీళ్ళు వచ్చాక పెట్టింది, వైసీపీ వచ్చాక 10 రోజులు. టోకెన్ల జారీ కూడా అందరికీ కాదు, లోకల్ వాళ్ళకే టోకెన్లు జారీ చేసేవాళ్ళు. వాళ్ళు మిగతాది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయేవాళ్ళు. ఒక లిమిట్ మనకే నడిచేది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? ఇక్కడ ఎవరైనా సరే ఈ 10 రోజులు దర్శనం చేసుకోవాలంటే అని పెట్టారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు పెట్టినప్పుడు లోకల్ వాళ్ళకి అవి పెట్టేవాళ్ళు, మిగతాది ఆన్లైన్లో కొంత, మిగతాది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు. ఆ రోజున క్యూ లైన్లో నుంచి అవి ఉంటాయి కదా, మన కంపార్ట్మెంట్